వెల్కమ్ టు బాల్మెన్సీ ఛానల్. సర్వే జన సుఖన భవంతు. ఈ వీడియోలో మనం హైదరాబాద్ ఈఎస్ఐ ఆర్ ఫ్రూట్ మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారుగా, ఎదురుగా ఫ్రూట్ మార్కెట్ కనిపిస్తుంది, ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్. అట్లే రైట్ సైడ్ వెళ్తే మనకి ఆయుర్వేద హాస్పిటల్ అండ్ కాలేజెస్ ఉంటాయి ఈఎస్ఐ రోడ్లో. లెఫ్ట్ సైడ్ మనకి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది. ఈ జంక్షన్లో మనకి ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం నిర్వహణ ఆర్ పద్ధతులు అవన్నీ చూసుకునేది ఐ థింక్ శ్రీ చిన్నజీఆర్ స్వామి వాళ్ళు ఆధ్వర్యంలో ఇక్కడ హోమాలు పూజలు అన్నీ జరుగుతాయని అన్నారు. సో మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోదామండి. దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి. అమ్మవారి అవతార పూజలు జరుగుతూ ఉన్నవి. ఇక్కడ చాలానే భక్తులు వచ్చారు. ఇక్కడ టెంపుల్ గోడల మీద అమ్మవారి అవతారములు ఫోటోలు చాలా అందంగా పెట్టబడి ఉన్నాయి. ఇక్కడ మెయిన్ టెంపుల్ కాకుండా పక్కన మండపం కూడా ఉంది. ఆ మండపంలో ఈ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి పూజ కొద్దిసేపు వీక్షిద్దాం. ఆదిలక్ష్మీ మాతా కీ గోవింద గోవింద. ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః. ఈ టెంపుల్లో దశావతారాలు గురించిన వాల్ పోస్టర్స్ చాలా బాగా ఉన్నాయి. మీరు చూడొచ్చు, అన్ని దశావతారాలు ఉన్నాయి ఈ దేవాలయంలో. అలాగే మనం ఈ టెంపుల్ ఒక ప్రదక్షిణ చేసుకుందాం. ఆ ప్రదక్షిణ వైపు ఉన్నటువంటి అద్భుతాలు కూడా చూద్దాం. ఇక్కడ ఊరేగింపులో యూజ్ చేసేటువంటి వాహనాలు కూడా ఉన్నాయి. నాగవాహనం, గరుడ వాహనం, అలాగే ఆంజనేయ వాహనం, చాలా పెద్దగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కూడా ఉన్నాయి. అలాగే ఏనుగులు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది చాలా నీట్గా టెంపుల్ మెయింటైన్ చేస్తున్నారు. లోపల పెయింటింగ్ అది కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ కాళ్ళకి పసుపు రాసే కార్యక్రమం ఏదో చేపట్టారు. ఆవిడ చూశారు కదా, పసుపు రాస్తున్నారు ఆడపిల్లలకి, ముత్తైదువులకి, అందరికీ. సో మనం ఇప్పుడు క్విక్గా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ వీడియో తీస్తూ దర్శనం ఇంకా చేసుకోలేదు నేను. దర్శనం వీడియో ఒకేసారి చేద్దాం. ఇది ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం ఎదురుగానే మనకి గర్భగుడి ఉంది, శ్రీ విజయలక్ష్మి అమ్మవారి గర్భగుడి. ఇది చాలా పురాతనమైన దేవాలయమేనండి. చూస్తున్నారు కదా, ఈ లైన్ నడుచుకుంటా వెళ్ళటానికి ఇత్తడితో చేసినటువంటి లైన్ డివైడర్ ఉన్నారు. అలాగే రాధాకృష్ణని ఇక్కడ పవళింపు సేవలో ఉంచారు. మొత్తం లోపల కూడా లైటింగ్ పెట్టారండి. కొంచెం పైన షెడ్ అంతా క్లోజ్డ్గా ఉండటం వల్ల లైట్స్ కంపల్సరీ ఉండవలసిన అవసరం ఉంది.
ఇదే ముల్లా విరాట్. చూస్తున్నారు కదా, అమ్మవారిని దర్శనం చేసుకుని మీ కోరికలు కోరుకోండి.